నెల్లూరులో వేకుజాము నుంచే మద్యం అమ్మకాలు స్టార్ట్ అయిపోయాయి. సూర్యుడు ఉదయించక ముందే నెల్లూరులో బార్లు తెరిచేసుకున్నాయి. ఉదయాన్నే హరినాథపురం సమీపంలోని పీకాక్ బార్ అండ్ రెస్టారెంట్ జోరుగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. షట్టర్ పూర్తిగా తెరిచేసి విక్రయాలు చేస్తున్నారు. సిట్టింగ్కి కూడా పర్మిషన్ చేశారు. పొద్దునే మద్యం మత్తులో మందుబాబులు తూలిపోతున్నారు. ఎక్సైజ్ పోలీస్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఇస్తారు. లోకేష్, గతంలో కూడా మనం చూసాం, మీరే స్వయంగా ఎన్నిసార్లు బెల్ట్ షాపుల్లోకి వెళ్ళి మద్యం అమ్మకాల్ని పట్టుకున్నారు, అది ప్రజలకి చూపించే ప్రయత్నం కూడా చూశారు. సో ప్రస్తుతం ఉదయాన్నే వేకుజామునే తెల్లవారక ముందే మద్యం షాపులు తెరిచి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? ఎక్సైజ్లు శాఖ కానీ పోలీసులు కానీ అంటూ వేపు వస్తే పాపం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏం జరుగుతోంది అక్కడ అప్డేట్ చెప్పండి. హరి, నెల్లూరు జిల్లాలో ఉదయాన్నే సూర్యుడు ఉదయించక మునిపే టీ కాఫీ కెఫేలు ఓపెన్ అవుతాయో లేదో తెలియడం లేదు, కానీ బార్లు బెల్ట్ షాపులు అయితే మాత్రం 24/7 అవైలబిలిటీలో ఉండేటువంటి పరిస్థితి యథాతథమైపోయింది. పలుమార్లు సాక్షి టీవీ బెల్ట్ షాపుల పైన కావచ్చు, బార్లలో కావచ్చు ఇదే జరుగుతుందని చెప్పి ఎక్సైజ్ యాక్ట్ కి పోలీస్ యాక్ట్ కి కళ్ళు తెరిపించేలాగా అనేక దృశ్యాలు లైవ్ లో చూపించినప్పటికీ కూడా వాళ్ళ ఎటువంటి చలనం లేదు. మరోసారి అదే రీతిలోని నెల్లూరు నగరంలో సిటీలో ఉండేటువంటి పీకాక్ బార్ అండ్ రెస్టారెంట్ లో ఉదయం 6 గంటల ప్రాంతం నుండి కూడా సూర్యుడు ఉదయించక మునిపే కూడా మద్యం అమ్మకాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. 2 షట్టర్లను ఓపెన్ చేసి పూర్తిగా లైట్స్ అన్ని కూడా ఆన్ చేసుకొని మరి సిట్టింగ్ పర్మిట్ రూములను యథేచ్ఛగా అక్కడ స్టఫ్ తో పాటు అవైలబిలిటీలో ఉంటూ కూడా అమ్మకాలు కొనసాగిస్తున్నటువంటి విజువల్స్ ని సాక్షి టీవీ స్క్రీన్ పైన మనము లైవ్ లో చూసేటువంటి పరిస్థితి. అటువైపు మద్యం మత్తులో బార్ ముందే తూలి పడిపోయినటువంటి వ్యక్తి కూడా కనిపిస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం ఆ వ్యక్తిని పక్కకు జరిపినటువంటి దాఖలాలు లేదు. బార్ నుండి బయటకు వస్తున్నటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే దాదాపు ఒక 10 మంది వరకు కూడా బార్ నుండి కొనుగోలు చేసి బయటకు వస్తున్నారు. దాదాపు 3-4 వరకు కూడా అక్కడే సిట్టింగ్ చేసినటువంటి దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే అటువైపు కనీసం పెట్రోలింగ్ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఎక్సైజ్ శాఖ కావచ్చు ఎవరు కూడా కన్నెత్తి చూడనటువంటి వైనం. ఇదే పలుమార్లు దృశ్యాలను రిపీట్ చేస్తూ కూడా ఎక్సైజ్ శాఖకి మనము విజువల్స్ ని అదే విధంగా జరుగుతున్నటువంటి తతంగాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా వాళ్ళ చలనం లేదు. అటువైపు కనీసం దాడులు కావచ్చు లేదా పరిశీలన సైతం కూడా వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. పలుమార్లు నగరంలో ఉండేటువంటి నగరవాసులు కావచ్చు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలు కావచ్చు తమ ఏరియాల్లో ఇటు బెల్ట్ షాపులు వద్దు, అదేవిధంగా బార్లు ఉదయాన్నే తెచ్చుకోవడం వద్దు అని చెప్పి అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా అధికారుల్లో చలనం లేదని కూడా చెప్పాలి. హరి, భేష్, మధ్య ఆంధ్రప్రదేశ్. థ్యాంక్స్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.